ఏడాది నోబెల్ శాంతి బహుమతి వెనిజులాకు చెందిన ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్త మరియా కొరినాను వరించింది. నార్వే నోబెల్ కమిటీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఆ దేశ ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆమె చేసిన పోరాటాన్ని గుర్తించి ఈ బహుమతికి ఆమెను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆమె వెనిజులా పార్లమెంటు సభ్యురాలుగా కొనసాగుతున్నారు. నోబెల్ శాంతి బహుమతికి మరియా కొరినా ఎంపిక కావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ బహుమతిపై పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. 1901 నుంచి నోబెల్ శాంతి పురస్కారాన్ని 105 సార్లు ప్రకటించారు. ఇప్పటి వరకు 111 మంది వ్యక్తులు, 31 సంస్థలు ఈ గౌరవాన్ని అందుకున్నాయి. మరియా కొరినా ఈ జాబితాలో చేరిన తాజా వ్యక్తి. ఈ ఏడాది మొత్తం 338 మంది ఈ పురస్కారానికి నామినేట్ అయినప్పటికీ నోబెల్ కమిటీ మరియా కొరినా వైపు మొగ్గు చూపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అవార్డు కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనకు ఈ గౌరవం దక్కకపోవడం గమనార్హం. మరియా కొరినా 1967లో వెనిజులా రాజధాని కరాస్కస్లో జన్మించారు. ఆమె ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2002లో ఆమె సుమాటే అనే బృందాన్ని స్థాపించి ఎన్నికల పారదర్శకత కోసం పనిచేశారు. ఈ సంస్థ ద్వారా ఆమె ఓటర్ల నమోదు, ఎన్నికల పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించారు. ఆమె ధైర్య సాహసాలు, నిబద్ధత ఆమెను వెనిజులా ప్రజల్లో గొప్ప నాయకురాలుగా నిలిపాయి. అయితే ఆమె రాజకీయ కార్యకలాపాలు ప్రభుత్వానికి మింగుడు పడక ఆమెపై అనేక ఆంక్షలు విధించారు. వెనిజులాలో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య సాధన కోసం శాంతియుత మార్గంలో అవిశ్రాంతంగా పోరాడినందుకు ఆమెకు ఈ పురస్కారం దక్కింది. మరియా కొరినా మచోడో వెనిజులా ప్రజల హక్కుల కోసం దశాబ్దాలుగా నిరంతర పోరాటం సాగిస్తున్నారు. ఆమె నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు శాంతియుత మార్గంలో కృషి చేశారు. నోబెల్ కమిటీ ఆమె చేసిన విశేష కృషిని ప్రశంసిస్తూ ఆమె పోరాటం ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని పేర్కొంది. వెనిజులా ప్రభుత్వం నుంచి ఆమెకు బెదిరింపులు, ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ ఆమె తన లక్ష్యం నుంచి వెనక్కి తగ్గలేదు. గతేడాది కాలంగా ఆమె అజ్ఞాతంలో జీవించవలసి వచ్చినప్పటికీ తన దేశ ప్రజల కోసం పోరాటాన్ని కొనసాగించారు. ప్రస్తుతం మరియా కొరినా మచోడో వెనిజులా పార్లమెంట్ సభ్యురాలుగా దేశ విపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఆమె వెనిజులా సైనికీకరణను తీవ్రంగా వ్యతిరేకించారు. దేశంలో ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత మధ్య ప్రజల హక్కుల కోసం ఆమె గళం విప్పారు. శాంతియుత పోరాటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు ఆమె చేసిన కృషి అనేక మందికి స్ఫూర్తిగా నిలిచింది. నోబెల్ కమిటీ ఆమెను ప్రజాస్వామ్య ఆకాంక్షలకు చిహ్నంగా అభివర్ణించింది. ఆమె పోరాటం వెనిజులా ప్రజలకు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం కోసం పోరాడే వారికి స్ఫూర్తిగా నిలుస్తుంది. నోబెల్ కమిటీ ఆమెను ఎంచుకోవడం ద్వారా ప్రజాస్వామ్య విలువలకు, శాంతియుత పోరాటానికి తమ మద్దతును తెలియజేసింది. ఈ పురస్కారం ఆమెకు $1.1 మిలియన్ నగదు బహుమతిని, ఒక మెడల్ను, డిప్లొమాను అందజేస్తుంది.